బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెంగళూరు పేలుడుకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెంగళూరులో ఈ మధ్యాహ్నం బెంగళూరు దగ్గర రామేశ్వరం కేఫ్లో పేలుడు సంభవించింది. ఈ పేలుడులో 9 మంది గాయపడ్డారు. అయితే ఈ పేలుడుకు కారణం ఏంటి, ఈ పేలుడుకు ఎటువంటి పదార్థాన్ని ఉపయోగించారు అనే విషయంపై ఇప్పటికే విచారణ జరుపుతున్నారు. పేలుడు వెనుక ఉగ్రవాదుల హస్తం ఉంది అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. పేలుడు జరిగిన ప్రాంతంలో నట్లు, బోల్టులు, ఎలక్ట్రిక్ వైర్లను గుర్తించారు. టిఫిన్ బాక్స్ పేలుడుగా గుర్తించాయి దర్యాప్తు సంస్థలు. ఘటనా స్థలానికి తమ ఆధీనంలోకి తీసుకున్నాయి ఎన్ఐఏ. సిలిండర్ కాదు, బాంబు పేలిందని సిద్ధరామయ్య చెబుతున్నారు. ముందుగా అందరూ కూడా ఇది కేఫ్ కావడంతో సిలిండర్ పేలిందేమో అని అనుకున్నారు. కానీ పేలుడు జరిగిన ప్రదేశంలో చూస్తే అక్కడ నట్లు, బోల్టులు కనిపించాయి, కొన్ని వైర్లు కనిపించడంతో ఇది తీవ్రవాదుల పనై ఉండొచ్చు అని అనుకుంటూ ఉన్నారు. సీసీ కెమెరా దృశ్యాలు, ఇతర ఆధారాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. కేఫ్లో ఓ వ్యక్తి బ్యాగ్ ఉంచినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ వ్యక్తి ఎవరు అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కేఫ్ పరిసరాలలో అనుమానాస్పద కదలికలపై కూడా దర్యాప్తు జరుగుతోంది. ఈ బాంబు పేలుడులో 9 మంది గాయపడ్డారని ముఖ్యమంత్రి చెప్తున్నారు. మధ్యాహ్నం 12:55 రామేశ్వరం కేఫ్లో ఈ పేలుడు సంభవించింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. లోకేష్, ఈ పేలుడుకు సంబంధించి అప్డేట్స్ ఏమన్నా వచ్చాయా? ఎవరు ఈ పనికి పాల్పడ్డారు? ఎటువంటి పేలుడు పదార్థాన్ని ఉపయోగించారనే విషయంపై ఏదైనా క్లారిటీ వస్తుందా? ఎస్ రోహిత్, ఏదైతే ఇవాళ మధ్యాహ్నం బెంగళూరులోని ఇటు వైట్ ఫీల్డ్ రామేశ్వరం కేఫ్ లో జరిగినటువంటి పేలుడు ఘటనకు సంబంధించి ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా ఇమీడియట్ గా ఒక రిపోర్ట్ అయితే ఫైల్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అందులో ఆర్టీవీ అనుమానించినటువంటి కథనాలే ఇక్కడ నిజమయ్యేటువంటి పరిస్థితి. మన ప్రస్తుతం అక్కడ ఉండేటువంటి సాక్ష్యాధారాలు కావచ్చు, పోలీసులు కావచ్చు, ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేసింది సిలిండర్ పేలినట్లుగా కూడా. అయితే ఆర్టీవీ అక్కడ ఉండేటువంటి స్టాఫ్ తో, రామేశ్వరం కేఫ్ లో పనిచేసినటువంటి స్టాఫ్ తో మాట్లాడింది. మనకు ఉన్నటువంటి సోర్సెస్ ప్రకారం పోలీస్ డిపార్ట్మెంట్ తో కూడా మాట్లాడడం జరిగింది. మధ్యాహ్నం మనం మాట్లాడుకున్నటువంటి లైవ్ లో కూడా ఇది సిలిండర్ పేలుడు కాదు, ఏదో మిస్టీరియస్ సంబంధించినటువంటి ఒక పేలుడుగానే కూడా మనము చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు అనుమానాలని నివృత్తి చేసే విధంగా ఇప్పుడు డిప్యూటీ సీఎం కావచ్చు, అదే విధంగా సీఎం సిద్ధరామయ్య కావచ్చు ఇచ్చినటువంటి మీడియా బైట్ లో చాలా సంచలనాత్మకమైనటువంటి కథనాలు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో జరిగినటువంటి రామేశ్వరం కేఫ్ ఘటనకు సంబంధించి నిజంగానే ఓ అన్నోన్ పర్సన్ ఒక బ్యాగ్ ను తీసుకొని వచ్చి అక్కడ పెట్టడంతో ఆ బ్యాగ్ లో ఉండేటువంటి ఓ పదార్థం పేలడం వల్లే జరిగిందనేసి అని చెప్పి అనుమానంగా ఇటు పోలీసులు కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఐఈడి ఎక్స్ప్లోజివ్స్ అంటే ఇది చాలా తక్కువ పేలుడు పదార్థానికి సంబంధించి, అంటే ఎక్కువ దీని దూరం ప్రభావం కావచ్చు, లేదా అక్కడ నష్టం చేసేటువంటి ప్రభావం ఎక్కువ దూరం కానప్పటికీ కూడా పేలుడు సంభవించాలి, ఒక భయభ్రాంతులకు గురి చేసేటువంటి ఘటనకు కావాల్సినటువంటి ఎక్స్ప్లోజివ్ కి సరిపడేటువంటి ఒక పదార్థంగా కూడా చెప్పడం అనుకోవచ్చు. దీన్ని కూడా పోలీసులు భావిస్తున్నారు. ఇలాంటి పదార్థాన్ని ఒక బ్యాగ్ లో, ఒక టిఫిన్ క్యారేజ్ లో తీసుకుని వచ్చి అక్కడ పెట్టిన తర్వాత ఓల్డ్ నోకియా ఫోన్ ద్వారా దీన్ని ఆపరేట్ చేసినట్టుగా కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. ఇదే సమాచారాన్ని మనం అంటే మధ్యాహ్నం ఇది మిస్టీరియస్ ఎక్స్ప్లోజివ్ గా మనము చెప్పినప్పటికీ కూడా ఇప్పుడు ఒక కన్ఫర్మేషన్, అంటే ఒక సీఎం కావచ్చు, డిప్యూటీ సీఎం కావచ్చు, అక్కడ ఉండేటువంటి కమిషనర్, సిటీ కమిషనర్ కూడా అక్కడ ఉండే రామేశ్వరం కేఫ్ ని పరిశీలించడం కావచ్చు, ఆ రోడ్ లో వెళ్ళేటువంటి మొత్తం వాహనాలన్నీ కూడా నిలిపివేతల చేసి మొత్తం పూర్తిగా ఆ రామేశ్వరం కేఫ్ ఉన్నటువంటి స్థానాన్ని మొత్తం కూడా పోలీసులు ఆక్యుపై చేసుకుని డాగ్ స్క్వాడ్ కావచ్చు, లేదా ఇటు బాంబు డిస్ప్లోజివ్ టీమ్స్ కావచ్చు, అదే విధంగా క్లూస్ టీమ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అక్కడ చేరుకొని పూర్తి స్థాయిలో అంటే మధ్యాహ్నం నుంచి ఇప్పటి వరకు పూర్తిగా దేనిపైన కూడా దృష్టి కేంద్రీకృతం చేసినటువంటి పరిస్థితి నేపథ్యంలోనే ఇటు గతంలో ఏదైతే 2010 సంవత్సరంలో ఇటు చిన్నస్వామి స్టేడియంలో జరిగినటువంటి ఘటనని ఆధారంగా చేసుకుంటూ మరోసారి బెంగళూరులో ఇలాంటి ఘటన జరిగితే నిజంగానే బెంగళూరు మొత్తం నగరవాసులే కాకుండా యావత్తు భారతదేశం బెంగళూరు వైపు చూసేటువంటి పరిస్థితి ఉంటుంది. మరోవైపు ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ, ఇటు పార్లమెంట్ ఎలక్షన్స్ అతి తొందరలో ఉండేటువంటి సమయంలో ఇలాంటి ఘటన అనేది నిజంగానే ఇటు మరోవైపు ప్రధానంగా ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి బీజేపీకి కొద్దిగా మైనస్ అయ్యేటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే కాంగ్రెస్ అక్కడ అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలోనే చాలా సీరియస్ గా తీసుకుంటుంది ఈ ఘటనని. అయితే మధ్యాహ్నం వరకు 5 మంది మాత్రమే క్షతగాత్రులు అనుకున్నప్పటికీ ఇప్పుడు ఆ సంఖ్య 9 మందికి చేరుకున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అక్కడ ఎలా ఉంది ఆ గాయపడిన వారి పరిస్థితి ఎలా ఉంది? అలాగే అక్కడ నట్లు, బోల్టులు, ఇతరత్ర పదార్థాలు దొరికాయని కూడా చెప్తున్నారు. సహజంగా ఐఈడి పేలుళ్లకు పాల్పడ్డప్పుడు వాటి తీవ్రత ఎక్కువగా ఉండడం కోసం, అవి కొంచెం దూరంగా ఉన్న వాళ్ళు కూడా గుచ్చుకోవడం కోసం ఇవి జనరల్గా ఉపయోగిస్తూ ఉంటుంటారు ఈ క్రిమినల్స్ అందరూ కూడా. సో అలాంటి ఆనవాళ్ళు అక్కడ లభించాయా?
సాధారణంగా మీరు అన్నట్లుగానే నాటు బాంబులు అంటే రాయలసీమ జిల్లాకు సంబంధించి ఇటు కడప జిల్లా కావచ్చు, అటు సుదూర ప్రాంతాల్లో గతంలో జరిగినటువంటి నాటు బాంబు పేలుడులో కూడా కావచ్చు, దాని ప్రభావం పెంచడం కోసము గాజు సీసా పెంకులు లాంటివి ఉపయోగిస్తుంటారు. అదే సిచ్యువేషన్ కూడా ఈ రామేశ్వరం కేఫ్ సంబంధించినటువంటి ఐఈడి పేలుడు లాంటి పదార్థాన్ని ఉపయోగించారనేటువంటి అనుమానాలు మాత్రమే ప్రస్తుతం ఉన్నాయి. అక్కడ కూడా మీరు అన్నట్లుగా నట్లు, బోల్ట్లు, అదేవిధంగా ఎలక్ట్రికల్ వైర్లు లాంటి అంటే బ్లేడ్స్ లాంటివి దానిలో అంటే ఆ బ్యాగ్ లోనే ఇంక్లూడ్ చేసినట్లుగా కూడా మనకు సమాచారం అవుతుంది. దీనిపైన క్లారిటీ పోలీసు వర్గాలు ఇవ్వాల్సి ఉంది. ఈ అనుమానాన్ని ఇప్పటికే ఇంటెలిజెన్స్ అయితే మాత్రం సీఎం కి, డిప్యూటీ సీఎం కి రిపోర్ట్ చేసినటువంటి ఘటన అయితే మాత్రం ఎక్స్క్లూజివ్ గా ఆర్టీవీకి సీఎం సిద్ధరామయ్య బయట కూడా మనం ప్లే చేసుకున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం మొత్తం మీద బెంగళూరులో ఈ సంఘటన అనేది ఒక్కసారిగా కూడా సౌత్ ఇండియా వ్యాప్తంగానే కాకుండా ఉండేటువంటి ఎన్నికల నేపథ్యంలోనే భారతదేశం మొత్తం కూడా ఒక్కసారిగా బెంగళూరు వైపు చూసేటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తు వేగవంతం చేస్తూ కూడా అక్కడ ఉండేటువంటి సిచ్యువేషన్ కావచ్చు, ఆ పరిస్థితులు కావచ్చు వాళ్ళ చేతుల్లో తీసుకున్నప్పటికీ కూడా అతి తొందరలోనే అంటే రేపు ఉదయాన్నే ఇప్పుడు సిటీ కమిషనర్ మీడియా ముందుకు వచ్చి నిజాలు వెల్లడించేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అయితే దీనిపైన లోతైన దర్యాప్తు అయితే కావాలని చెప్పి కూడా ఇటు స్టేట్ గవర్నమెంట్ అయితే మాత్రం పూర్తి స్థాయిలో పోలీసు పైన అయితే మాత్రం ఒక ప్రెజర్ అయితే ఉంచేటువంటి పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. రోహిత్ రైట్ లోకేష్, బెంగళూరులో రామేశ్వరం కేఫ్ లో పేలుడు జరగడంతో ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా పోలీసులు అలర్ట్ అయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాల్లో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. హైదరాబాద్లో కూడా తనిఖీలు ముమ్మరం చేశారు. ఒకవేళ నేరస్తులు ఇక్కడ కూడా ఏమన్నా పేలుళ్లకు పాల్పడే అవకాశం ఉందా అని ఆరా తీస్తున్నారు. బెంగళూరు రామేశ్వరం కేఫ్ పేలుడు వెనుక ఉగ్రవాదుల హస్తం ఉందా అని అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. పేలుడు జరిగిన ప్రాంతంలో నట్లు, బోల్టులు, ఎలక్ట్రిక్ వైర్లను గుర్తించారు. టిఫిన్ బాక్స్ పేలుడుగా దర్యాప్తు సంస్థలు గుర్తించినట్టుగా తెలుస్తోంది. ఘటనా స్థలాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంది ఎన్ఐఏ. సిలిండర్ బాంబ్ అనుకున్నారు ముందు అందరూ కూడా, సిలిండర్ పేలిందని అనుకున్నారు. కానీ సిలిండర్ కాదు, బాంబే ఇది అని సిద్ధరామయ్య చెప్తున్నారు. సీసీ కెమెరా దృశ్యాలను, ఇతర ఆధారాలను పోలీసులు సేకరిస్తున్నారు. కేఫ్లో ఓ వ్యక్తి బ్యాగ్ ఉంచినట్లుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఆ వ్యక్తి ఎవరనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కేఫ్ పరిసరాలలో అనుమానాస్పద కదలికలపై దర్యాప్తు జరుగుతోంది. బాంబు పేలుళ్ల ఘటనలో 9 మందికి గాయాలయ్యాయి. మధ్యాహ్నం 12:55 రామేశ్వరం కేఫ్లో పేలుళ్లు జరిగాయని కర్ణాటక అధికారులు చెప్తున్నారు. రామేశ్వరం కేఫ్కు నిత్యం 4 నుంచి 5 వేల మంది కస్టమర్లు వస్తుంటారు. కర్ణాటకలో జరిగిన ఈ పేలుడు ఘటనతో ఇటు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలలో పోలీసులు కూడా అలర్ట్ అయి తనిఖీలు చేస్తున్నారు.